విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలను త్వరలోనే కూల్చేస్తాం. అక్రమ టీడీఆర్లపై వచ్చే నెలలో స్పష్టత రానుంది. మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ వెల్లడి. హాస్టల్స్ లో పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలి. ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్. మేజర్ పోర్టులో షరతులు లేని వేతన ఒప్పందం అమలు చేసి బోనస్ బకాయిలను వెంటనే చెల్లించాలి. యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను త్వరలోనే కూల్చేస్తామని, ఋషికొండ భవనాలను దేనికి వినియోగించాలి, 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలి అనే అంశాలపై సీఎం చంద్రబాబు ప్రణాళికను సిద్ధం చేశారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ సమీపంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను మంగళవారం ఆయన సందర్శించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ప్లాంట్లోని అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వేస్ట్ టు వెల్త్ కింద రాష్ట్రంలో చేపట్టిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇదేనని, విశాఖపట్నం విస్తీర్ణంలోనే సింగపూర్లో 4 వేస్ట్ ప్లాంట్లు, 1 కోటి జనాభా కలిగిన టోక్యోలో 48 డివిజన్లకు 49 వేస్ట్ ప్లాంట్లు ఉన్నాయని వివరించారు. 13 ఉమ్మడి జిల్లాల్లో 13 వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని తెలిపారు. ఎనర్జీ ప్లాంట్ అనేది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిస్ ఇస్ ది ఫస్ట్ ప్లాంట్. కంబైన్డ్ ఆంధ్రాలో కూడా ఇదే ఫస్ట్ ప్లాంట్. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అమరావతి రాజధాని కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగాం. టోక్యో కావచ్చు, సింగపూర్ కావచ్చు, చైనా, జపాన్, రష్యా అని అనేక. అక్కడంతా యాక్చువల్గా దీని మీద సాలిడ్ వేస్ట్ మీద స్టడీ చేసాం. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. ఈరోజు సింగపూర్ తీసుకుంటే 720 చదరపు కిలోమీటర్ల ఏరియా, మన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 620, 650, ఆల్మోస్ట్ ఈక్వల్. వాళ్ళ దగ్గర 4 ప్లాంట్లు ఇలా ఉన్నాయి. టోటల్ సాలిడ్ వేస్ట్ అంతా 4 ప్లాంట్లు వేస్తారు, బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. టోక్యో సిటీ 1 crore పాపులేషన్, 50 డివిజన్స్, 49 ప్లాంట్లు ఉన్నాయి. నేను చెప్పేది 2014-19లో 49 ప్లాంట్లు, 50 వార్డు, 49 ప్లాంట్లు. 20 టన్స్ వచ్చిన వేస్ట్ దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 200 టన్నుల కంటే తక్కువ వస్తే దాన్ని బరం చేసి వదిలేస్తున్నారు. ఇలా ఉంటే వాటిలన్నిటి స్టడీ చేసి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ కన్వీనర్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ రోజు 7 మంది సీఎంలతో కమిటీ వేశారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కన్వీనర్గా పెట్టారు. నేను కూడా ఆ మీటింగులకి మంత్రిగా పోయేవాడిని, అక్కడ కూడా డిస్కస్ చేశాను. ఫైనల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి సింగపూర్లోను, టోక్యోలో ప్లాంట్లు కూడా చూశారు. మేము విజిట్ పోయినప్పుడు వారికి చెప్పడం జరిగింది, వాళ్ళు చూశారు. వెంటనే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో 13 ప్లాంట్లు పెట్టుకుని ఆదేశించారు. ఇక్కడ వచ్చి 1200 టన్తో 15 మెగావాట్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ వేస్ట్ని బర్న్ చేస్తారు. దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మిగిలిన యాష్తో బ్రిక్స్ చేస్తారు. అంటే గుంటూరులో కూడా ఒక 1000 టన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈ 2 రన్ అవుతున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా టెండర్ పిలిచాం. అయితే ఇంతలో గవర్నమెంట్ పోవడంతో అవన్నీ ఆగిపోయినాయి. రీసెంట్గానే ముఖ్యమంత్రి గారు వారి రివ్యూలో చెప్పారు, మీరు 2014-19 ఏదైతే ప్లాన్ చేశారో దాంతో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏమన్నా ఉంటే, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లే కాకుండా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ చేయమన్నారు. దాని మీద కూడా స్టడీ చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్లాంట్లో స్మెల్ వస్తుంది, స్మెల్ రాకుండా చూడండి యాక్చువల్గా లోకల్ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాస్ గారు చెప్పడం, దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ యాక్చువల్గా నేను దీన్ని విజిట్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే నేను టోక్యోలో, సింగపూర్లో ఇక్కడ పర్యటించినప్పుడు అక్కడ స్మెల్ రావట్లా. అందుకని ఇప్పుడు జిందాలోకి కూడా చెప్తున్నాను, ఆ వచ్చే కొద్ది స్మెల్ కూడా రాకుండా ఉండటానికి ఏం చేయాలో వర్కౌట్ చేయండి. మళ్ళీ ప్రభుత్వంతో కూడా మాతో కూడా మాట్లాడండి, ఏం చేయాలో చెప్పాను. ఖచ్చితంగా దీన్ని వీలైనంత త్వరలో ఆ స్మెల్ రాకుండా అదర్ కంట్రీస్లో ఎలా ఉన్నాయో వాటిని స్టడీ చేసి యాక్చువల్గా వాళ్ళ టెక్నాలజీ ఏం వాడుతున్నారు దాన్ని యాక్చువల్గా చేస్తాం. ఎందుకంటే టోక్యోలో అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ 100 అంతస్తులు 80 అంతస్తులు ఉంటాయి, వాటి మధ్యలోనే ఉంటుంది. మేము చూసి వచ్చాం.
నేను ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు చూసి వచ్చాం. అందువల్ల వాళ్ళకు కూడా చెప్తున్నాం, అవి కూడా స్టడీ చేయండి, వాళ్ళు ఎలా చేస్తున్నారో చేస్తే ఆ విధంగా ఏదైనా మార్పులు చేర్పులు చేయండి. దాని నుంచి ప్రభుత్వం నుంచి ఏం సపోర్ట్ కావాల్సిన చేస్తామని తెలియజేస్తాను. అందుకని ఇక్కడున్న లోకల్ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను, ఎమ్మెల్యే గారి యొక్క రిక్వెస్ట్ మీద ఖచ్చితంగా ఈ ప్లాంట్ కానీ గుంటూరు ప్లాంట్ కానీ వాటిని మోడర్నైజ్ చేసి స్మెల్ రాకుండా చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వహించలేవు. అసలు ఎక్కడేముందో తెలియదు, ఎవరేమేం చేశారో తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చున్నారు, ఆయన బయటికి రాలా. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు వాడి వచ్చాడు చేశారు. బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో. నేను అడిగాను, ఈ ప్లాంట్ ఎవరన్నా 5 సంవత్సరాలు విజిట్ చేశారంటే ఎవరు విజిట్ చేయలేదు సార్ అన్నారు. ఏ మంత్రి విజిట్ చేయలేదని. ఒక ప్లాంట్ ఇలాంటిది ఇన్నోవేటివ్గా తెచ్చినప్పుడు ఇట్లాంటి చూడాలా, స్టడీ చేయాలా, పెట్టాలా. నేనైతే యాక్చువల్గా ఫస్ట్ ఢిల్లీలో ప్లాంట్ ఉంది, 24 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తారు, 2000 టన్స్. ఫస్ట్ దాని మీద చూసాను. ఆ తర్వాత విదేశాల్లో చేశాను. గత ప్రభుత్వం అన్నీ వదిలేసింది. ఈరోజు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎక్కడే ఉందో తెలియదు. 2 నెలల నుంచి కంప్లీట్గా విజయవాడని కూర్చొని అధికారులను పిలిచి అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీస్ రివ్యూ చేస్తూనే ఉండాలి. బయటకు కూడా పోవటానికి టైం లేక. ఎందుకంటే టీడీఆర్ బాండ్స్ కావచ్చు, ప్లాన్లు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, అన్నీ అసలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అయితే 6 నెలల్లో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్రాక్లోకి వస్తుంది. అసలు అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే 15th ఫైనాన్స్ డబ్బులుకి మ్యాచింగ్ ఫండ్ ఉండదు. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా డబ్బులు ఇస్తే మన మ్యాచింగ్ ఉంటుంది, 50%, 40%, 60%. 15th ఫైనాన్స్ ఉండదు. 15th ఫైనాన్స్ మనకు పర్ హెడ్ లెక్కన ఇచ్చేస్తారు, మున్సిపాలిటీస్కైనా పంచాయతీలకైనా. 2023-24 ఫస్ట్ 6 మంత్స్కి, అంటే లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్కి 454 కోట్లు మనకు రావాల్సింటే మనకి ఇచ్చారు వాళ్ళు. 454 కోట్లు ఇచ్చారు. దాన్ని మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే, ఎవరి మున్సిపాలిటీస్కి మళ్ళా మన సెప్టెంబర్ నుంచి మార్చి దాకా 300 కోట్లు రిలీజ్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళు. అది కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ దాకా 454 కోట్లు వస్తుంది. అసలు దాన్ని కూడా వదిలేశారు. నిజంగా నాకు ఆశ్చర్యం వస్తుంది. దానికి నో మ్యాచింగ్. అంటే ఆ డబ్బుల్ని ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 454 కోట్లు డైవర్ట్ చేశారు. 454 కోట్లని లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఇచ్చిన 454 కోట్లు డైవర్ట్ చేశారు. మున్సిపాలిటీస్కి ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా. అందుకని వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదు, ఈ ఇయర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాల. మన ముఖ్యమంత్రి గారికి చెప్పంగానే ఇమ్మీడియట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పి 454 కోట్లు యాక్చువల్గా మున్సిపాలిటీస్ డైవర్ట్ చేశారు. బహుశా మళ్ళీ మరొక 300 కోట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళా సెంట్రల్ నుంచి రావడానికి మా అధికారులు ప్రయత్నిస్తున్నారు. బహుశా అవి కూడా ఒక 15 రోజుల్లో రావచ్చు. రాగానే మళ్ళీ అవి కూడా మున్సిపాలిటీస్కి ఇస్తాం. అది కూడా ఇవ్వగానే మరొక 454 కోట్లు ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ వరకు మళ్ళీ వాళ్ళు ఇస్తామంటున్నారు. అది కూడా తీసుకొచ్చి మున్సిపాలిటీస్కి ఇవ్వడం జరుగుతుంది. వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అందించడం హర్షణీయమని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కంటిని సంరక్షించుకోవచ్చని, జీవీఎంసీ వార్డులో నూతనంగా వాసన్ ఐ కేర్ సెంటర్ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కంటి విషయంలో నిర్లక్ష్యం చేయడం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో వాసన్ ఐ కేర్ సంస్థ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. నేత్రాలపై సంరక్షణ, ప్రజల్లో చైతన్యాన్ని తేవడంలోనూ ఈ సంస్థ ఎనలేని కృషి చేస్తోందని కొనియాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ రోజుతో మా వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.
ఈ హాస్పిటల్లో వాసన్ ఐ కేర్లో అన్ని రకాల అత్యాధునిక పరికరాలతో వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందిస్తున్నాం. ఈ చికిత్స అనేది ప్రపంచంలో సరితూగేటట్టుగా ఉన్నది. కెట్రాక్ట్ కానీ, శుక్లాలు, నీటి కాసులు, అన్ని రకాల వ్యాధులకి ఒకే ఒక సమాధానం వాసన్ ఐ కేర్. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు డయాబెటీస్ ఉన్న పేషెంట్లందరికీ ఫ్రీగా ఐ చెకప్ అండ్ రెటినా స్క్రీనింగ్ అది నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా డయాబెటీస్ ఉంటుంది. సో అలా అన్నప్పుడు డయాబెటీస్ వలన ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్లు ఒకటి కిడ్నీలు, 2 కళ్ళు. సో డయాబెటీస్ వలన చాలా క్యాట్రాక్ట్ కానీ రెటినాకి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి. వాటన్నిటిని నిర్మూలించాలని చెప్పేసి అట్లీస్ట్ ఈ 1 మంత్ అయినా సరే మేమంతా అన్ని డయాబెటీస్ పేషెంట్స్కి ఫ్రీగా ఐ స్క్రీనింగ్ మరియు రెటినా స్క్రీనింగ్ అది చేయడం జరుగుతుంది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో ప్రారంభించడం జరిగింది. నగరంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా, బీపీఎల్ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా వైద్య పరీక్షలతో పాటు ఆపరేషన్లు కూడా అన్నీ నిర్వహించడం జరుగుతుంది. త్వరలో దేశంలో ఎక్కడా లేని విధంగా 25 లక్షల రూపాయలు బీపీఎల్, ఏపీఎల్ అందరికీ, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి కూడా ఆరోగ్య బీమా కూడా మేనిఫెస్టోలో ప్రకటించినట్లు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో త్వరలో 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కూడా రాబోతోంది. ముఖ్యంగా ఈ వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో ఈ ఆధునిక పరికరాలతో ఇందాక పెద్దలు డాక్టర్ మూర్తి గారు చెప్పినట్లుగా ఆదివారం అంటే వారానికి 7 రోజులు వర్క్ చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఆదివారం చాలా హాస్పిటల్లో వైద్య సేవలు నిర్వహించడం లేదు. పర్టికులర్గా ఆదివారం వైద్య సేవలు నిర్వహిస్తున్నందుకు వారికి, వారి యాజమాన్యానికి. గత దశాబ్ద కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్లో 1788 పైగా ప్రాణాలను బలిగొన్నాయని, ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటి వైజాగ్ అని ఎస్వీకే క్లినిక్స్ ఇంటర్నల్ మెడిసిన్ ఫిజిషియన్ డాక్టర్ లోక్నాథ్ త్రిపాఠి, హ్యాపీ క్లినిక్ ఇంటర్నేషనల్ మెడిసిన్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవీఈ రామానాయుడు తెలిపారు. మంగళవారం విశాఖలోని ఓ హోటల్లో జరిగిన అవగాహన సదస్సులో వారిరువురు మాట్లాడుతూ ఎడతెగని ఉష్ణోగ్రతలు, వేడి గాలుల మధ్య పెరుగుతున్న, తరచుగా పట్టించుకొని ఆరోగ్య సంక్షోభం, సైలెంట్ డీహైడ్రేషన్ అని, దానివల్ల ఉష్ణోగ్రత పెరుగుతోందని తెలిపారు. వైజాగ్ లో ఈ ఏడాది ఏప్రిల్లో 43.4 డిగ్రీల సెంటీగ్రేడ్లకు పైగా గరిష్ట స్థాయిని నమోదు చేసిందన్నారు. విపరీతమైన తేమ కారణంగా ఉష్ణోగ్రతలు తరచూ 50 డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని, ఈ కఠినమైన వాతావరణం సైలెంట్ డీహైడ్రేషన్ కేసుల పరంగా భయంకరమైన పెరుగుదల నమోదైందన్నారు. ఒకటి, బయట పెరుగుతున్న టెంపరేచర్స్. 2, ఇప్పుడు మనం కామన్గా చూస్తున్న జ్వరాలు. 3, కామన్గా ఇప్పుడు వస్తున్న వాంతులు, విరేచనాలకు సంబంధించిన డయేరియల్ ఇల్నెసెస్ సంబంధించిన. సో వీటి కారణంగా చాలామంది ఒంట్లో వాటర్ తగ్గిపోయి వాటి కారణంగా అవయవాలు పాడయ్యి అంత సీరియస్ అయ్యే పరిస్థితుల్లోకి వస్తున్నారు. సో ఇది మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల వల్ల అసలు అంతవరకు వెళ్లకుండా, అసలు డిహైడ్రేషన్ అనేది రాకుండా ఆపుకునే అవకాశం ఉంది. సో దానికి మనం మెయిన్గా ప్రమోట్ చేయాలనుకుంటుంది లిక్విడ్స్ బాగా తాగమని చెప్దాం అనుకుంటున్నాము. అండ్ లిక్విడ్స్ బాగా తీసుకోవడం వల్ల మన బీపీ మెయింటైన్ అవ్వడం, అలాగే ఈ డిహైడ్రేషన్ కారణంగా జరుగుతున్న చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే మొదటి స్థాయిలోనే లైక్ డిహైడ్రేషన్ అయితే మొదట మన దాహం వేస్తుంది, యూరిన్ రంగు మారుతూ ఉంది. సో ఇలాంటివి మనం ఐడెంటిఫై చేసుకొని వెంటనే రెస్పాండ్ అయ్యి లిక్విడ్స్ గుడ్ అమౌంట్స్ తీసుకుంటే అవయవాలు పాడయ్యే పరిస్థితి వరకు వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇన్ కేసు అవయవాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తే అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి టైంకి వైద్యం చేసుకుంటే ఆరోగ్యం కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఈ సెమినార్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే టైంకి లిక్విడ్స్ తీసుకోవడం, ప్రాపర్గా మనకి ఏమైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహా తీసుకొని దానికి తగినట్టు మందులే తీసుకోవడం అండ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. అంటే డీహైడ్రేషన్ కంప్లీట్గా మనకి క్లినికల్ సైన్స్ రాకముందే ఎర్లీగా మనం ఈ డీహైడ్రేషన్ అన్నది డిటెక్ట్ చేసుకోవడం వల్ల వేరియస్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎస్పెషలీ ఇన్ కేస్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ అండ్ యంగ్ చిల్డ్రన్ మనకి ఈ డీహైడ్రేషన్ అనేది వెరీ కామన్ ఇన్ వేరియస్ కండిషన్స్, లైక్ వాంతులు విరచనాలు అవ్వడం వల్ల పేషెంట్లలోనో, లేకపోతే ట్రాపికల్ ఫీవర్స్, ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి కండిషన్స్లోనో మనకి తెలియకుండానే మన బాడీ ఈ స్వెట్ అనేది ప్రొడ్యూస్ చేయడం వల్ల చాలా మటుకు ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ మనం లూజ్ అవుతుంటాం అన్నమాట.
వీటిని కంపెన్సేట్ చేయడం ఎర్లీ స్టేజెస్లో మనకి అవేర్నెస్ క్రియేట్ చేసుకొని మనం కంపెన్సేట్ చేయగలిగితే బై సింపుల్ టెక్నిక్స్ మనం చాలా మటుకు ఈ డిహైడ్రేటెడ్ స్టేట్కి వెళ్లకుండా ప్రివెంట్ చేయొచ్చు. నార్మల్ రొటీన్ యాక్టివిటీ కాకుండా ఎక్సెస్ యాక్టివిటీ అంటే ఎక్కువగా ఎండలోకి తిరగడం కానీ లేకపోతే ఏదైనా స్ట్రెయినియస్ ఎక్సర్సైజ్ లైక్ స్పోర్ట్స్ కావచ్చు, ఎనీ యాక్టివిటీస్లో పాల్గొన్నా కానీ, లేదంటే ఎనీ టైప్స్ ఆఫ్ ఫీవర్స్తో సఫర్ అవుతున్నా కానీ, ఎస్పెషలీ ఇన్ ఎల్డర్లీ పీపుల్ మనం ముందుగానే డీహైడ్రేషన్ని సస్పెక్ట్ చేసి అండ్ సైన్స్ మనం తెలుసుకుంటూ వాటిని ఓవర్కమ్ విత్ సిప్స్ ఆఫ్ వాటర్ అండ్ ఈ ఓఆర్ఎస్ ఆర్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ విత్ ఎనీథింగ్, అంటే ఎనీ టైప్ ఆఫ్ రీప్లేస్మెంట్తో ఈ డీహైడ్రేషన్ అనేది మనం ప్రివెంట్ చేసే అవకాశం అయితే ఉంది. క్వాంటిటీ ఆఫ్ వాటర్. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో పెండింగ్ మెస్ ఛార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ జాన్సన్ బాబు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఎన్ఆర్ఐ కాలేజీ విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని రాష్ట్ర యూనియన్ 3 రోజుల పాటు కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం పిలుపులో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను నెలకు 2,500 రూపాయలకు పెంచాలన్నారు. విద్యార్థులకు వస్తువులు భద్రపరుచుకునేందుకు అనువుగా నూతన పెట్టెలను, ప్లేటు, గ్లాసులను అందజేయాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను మరమ్మతులు చేయించి అవసరమైన చోట నూతన భవనాలను నిర్మించాలని కోరారు. సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాలికలకు శానిటరీ ప్యాడ్స్ అవసరం మేరకు అందజేయాలన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్స్ లో ఖాళీగా ఉన్న వార్డెన్, కమిటీ, కుక్, వాచ్మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. మంచినీటి వాటర్ ప్లాంట్ వెంటనే ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కేంద్రాల్లో నిరసన రిలే దీక్షలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్తో పాటు గురుకులాలు, కస్తూర్బా, మోడల్ స్కూల్స్లో సమస్యలు పరిష్కారం చేయాలి. ప్రధానంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మరి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచకపోవడం వల్ల నాణ్యతమైనటువంటి ఆహారం అందక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా శిథిలా వ్యవస్థలో భవనాలు దాదాపు రాష్ట్రంలో 25% శిథిలా వ్యవస్థలో భవనాలు ఉన్నాయి. వాటి మరమ్మతులు చేయించి నూతన భవనాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంటర్ నుంచి మొదలుకొని పీజీ వరకు మరి హాస్టల్స్ సంబంధించి ఆ హాస్టల్స్ కూడా నగరాల్లో, ప్రధానమైన నగరాల్లో ఉండడం ద్వారా మరి విద్యార్థులకు రెంట్, అద్దె భవనాలలో హాస్టల్ నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది అవుతూ ఉంది. సొంత భవనాలను ప్రభుత్వం నిర్మించాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్కు, అటెండర్, ట్యూటర్, అదేవిధంగా వాచ్మెన్ పోస్టులు, స్వీపర్స్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా మరుగుదొడ్లు, టాయిలెట్స్ సరిపడు విద్యార్థులకు నిర్మించాలి.
చిన్న బియ్యాన్ని కూడా అమలు చేయాలి. గత ప్రభుత్వంలో కూడా చిన్న బియ్యం అమలు చేయాలని అడిగాం. ఈ ప్రభుత్వానికి కూడా అడుగుతా ఉన్నాం, చిన్న బియ్యాన్ని అమలు చేసి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ హాస్టల్ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. అదేవిధంగా గురుకులాలు, కస్తూర్బా మోడల్ స్కూల్స్ విద్యార్థులకు సీట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పేద మధ్యతరగతి బడుగు బలహీన పేద ప్రజలంతా కూడా వాళ్ళ పిల్లలను ఈ మోడల్ స్కూల్స్, కస్తూర్బా గురుకులాల్లో చదివించే పరిస్థితి ఉంది. కాబట్టి సీట్లు పెంచి తగిన హాస్టల్ను నిర్మించి వాళ్ళకు కూడా టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వంలో జీవో నంబర్ 77 తీసుకురావడం జరిగింది. ఆ జీవో నంబర్ 77 ఏం చెప్తా ఉందంటే పీజీ విద్యార్థులు యూనివర్సిటీలో చదివే విద్యార్థులు కాకుండా బయట ప్రైవేటు పీజీ కళాశాలలో చేరితే వాళ్లకు విద్యా దీవెన వసతి దీవెన కట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండో పీజీ చదవడానికి కూడా అవకాశం లేకుండా ఆ జీవో అడ్డుపడతా ఉంది. దీంట్లో కూడా పేద విద్యార్థులే నష్టపోతారు. కాబట్టి ఈ జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం విఎంఆర్డీఏ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణకు పుష్పగుచ్చం అందజేసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ స్వాగతం పలికారు. విఎంఆర్డీఏ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు మంత్రి. సమావేశంలో పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్, జిల్లాలోని శాసనసభ్యులు, విఎంఆర్డీఏ జీవీఎంసీ కమిషనర్లు కెఎస్ విశ్వనాథన్, పి సంపత్ కుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో విఎంఆర్డీఏ జీవీఎంసీ తరఫున జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆర్థిక స్థితిగతులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రగతిలో భాగంగా అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి నారాయణ. ఇది టోటల్ స్ట్రెంత్ సార్. అవుట్ ఆఫ్ 135 వేకెన్సీస్, వీటిలో 88 వేకెన్సీస్ ఆర్ ఫ్రమ్ WPRS, వాటర్ ప్లానింగ్ రెగ్యులేషన్స్ సార్, విచ్ ఇస్ బేసిక్. సెకండ్ వచ్చేసి నెక్స్ట్ మిగతా టోటల్ వేకెన్సీస్ అన్ని 47 వేకెన్సీస్. వాటర్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్స్ సచివాలయంలో ప్లానింగ్ చూసేది ఫస్ట్ మా ప్లానింగ్ వర్క్ స్టార్ట్ చేసేటువంటిది. నెక్స్ట్ 3-4 సచివాలయాలు సరిపోతుంది సార్. అలా మనం చేస్తే మాస్టర్ ప్లాన్ లో రోడ్ వైడనింగ్ యాక్టివిటీస్ సార్. యాక్చువల్గా అది మీరు అన్నట్టు ఇందాక అది పక్కదారి పడాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. అదేవిధంగా మనకి ఎక్కడైనా విశాఖ మ్యూజికల్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతిలో నిర్వహిస్తున్న 6 రోజుల జాతీయ పురస్కార సంగీత, నృత్య, నాటక వార్షిక ఉత్సవాల్లో భాగంగా నేడు 3వ రోజు చేపట్టిన కర్ణాటక ఏలపాట వీణల విందుగా సాగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫీసర్, తూర్పు నావికాదళ అధికారి, పర్సనల్ అడ్మిన్ ఎం మురళీమోహన్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కళాభారతి అధ్యక్షులు మంతన సత్యనారాయణ రాజు, కార్యదర్శి డాక్టర్ గుమ్మలూరి రాంబాబు, కోశాధికారి పైడా కృష్ణ ప్రసాద్, డాక్టర్ విజయ్ కుమార్ హాజరై ప్రసంగించారు. విశ్వవిఖ్యాత కర్ణాటక ఏలపాట కళాకారుడు డాక్టర్ కె శివప్రసాద్ బృందం అద్భుతంగా కచేరీ నిర్వహించింది. రాగాలాపన, స్వరకల్పనలతో 2 గంటల పాటు ఈలపాట కచేరీ చేసి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. నగుమోము, అబేరి రాగం, త్యాగరాజ కీర్తన, ఆదితాళం, అమోఘం వంటి వాటిని అవలీలగా పాడారు. మేజర్ పోర్టుల్లో షరతులు లేని వేతన ఒప్పందం అమలు చేసి బోనస్ బకాయిలను వెంటనే చెల్లించాలని యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ, డాక్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల
కార్మికుల ఆధ్వర్యంలో కార్మిక సమస్యలపై దేశవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా ఆగస్టు 28 నుండి నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. కావున నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పోర్టు ఏఓబి వద్ద మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2007 నుండి జనవరి 1 నుండి అమలయ్యేలా షరతులు లేని మెరుగైన సమంజసమైన వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలన్నారు. అలాగే బోనస్ పై కుదిరిన ఎంఓయూకు మినిస్ట్రీ క్లియర్ చేసి బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. నేషనల్ అసెట్స్ మానిటైజేషన్ పైప్ లైన్ పథకం కింద మేజర్ పోర్టుల ఆస్తుల అమ్మకాన్ని ఆపాలని, పోర్టు హాస్పిటల్స్ ని పీపీపీ పద్ధతిలో అవుట్సోర్సింగ్ కి ఇచ్చే విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇట్లాంటి మొదనస్తపు పాలనతోటి వ్యవహరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వ విధానాలని ఓడిస్తే తప్ప మన ప్రయోజనాలు, మన హక్కులు మనం సాధించుకోలేమని చెప్పేసి మరొకసారి గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే అక్కడ టగ్గులు, ప్రైవేట్ టగ్గులు జరుగుతాయి. అలాగే రైల్వేలో రైట్స్ ఇంజిన్స్ జరుగుతాయి. మరి వర్క్ ఎలా అవుతుంది, మన స్ట్రైక్ ఎలా సక్సెస్ అవుతుంది అని అనుమానం కొంతమందిలో ఉంది. స్ట్రైక్ అంటే వర్క్ ఆగడం కాదు, కార్మికులు ఆగడం. మనం మాత్రమే ఆఫీస్కి వెళ్లకుండా, సంతకం పెట్టకుండా మన నిరసన తెలియజేస్తే అది మాత్రమే యాజమాన్యానికి, ప్రభుత్వానికి తెలిసి ఎంత పర్సెంటేజ్ అటెండెన్స్ లేదు కాబట్టి ఇక్కడ సక్సెస్ అయ్యింది స్ట్రైక్ అని తెలియజేస్తారు తప్ప అక్కడ జరిగిన వర్కుల పరిగణలో తీసుకోరు. ఉదాహరణకు మనం 8 గంటల్లో పూర్తి చేయవలసిన పని వాళ్ళు 20 గంటలకో 30 గంటలకో పూర్తి చేస్తే దాని మీద డెమరేజ్ జరిగి పోర్టుకు నష్టమే వస్తుంది తప్ప లాభం రాదు. కాబట్టి మనము డ్యూటీకి వెళ్లకుండా ఉండిపోవడం వల్ల మనం మన యొక్క స్ట్రైక్ను సక్సెస్ చేస్తాం తప్ప, మన యొక్క కోరికలను కాపాడుకుంటాం తప్ప మనం ఏ రకంగానూ ఫెయిల్ అవ్వం. అలాగే చాలా మంది మనసులో ఒక అపోహ ఉంటుంది, ఒకరోజు స్ట్రైక్ చేస్తే నా ఏజ్ 3000 రూపాయలు పోతుంది, రోజుకి 2000, 2 రోజులకు 6000 రూపాయలు పోతుంది, ఇదంతా నాకు నష్టమే కదా అని. ఇది నష్టంగా భావించకూడదు ఎవరు కూడా. మనం రేపు మన భవిష్యత్తుకి అది ఒక పెట్టుబడిగా భావించాలి. ఈ రోజు మనం 3000 రూపాయలు వేసిపోతే రేపు ఇది సాధించిన తర్వాత 3 లక్షల రూపాయలు మనం ఏరియస్ గా ఇంటికి పట్టుకెళ్తామని ఆలోచించాలి. ఉదాహరణకు మన చేతిలో కొన్ని గింజలు ఉన్నాయి, ఈ రోజు మనం వండుకొని తినేస్తే ఈ రోజు మన కడుపు నిండిపోతుంది. అదే ఆ గింజల్ని భూమి మీద చల్లితే ఒక సంవత్సరానికి పంటనిస్తుంది. మన జీవితాంతం సంవత్సరం పొడుగునా మనం ఆ పంటతో ఎంజాయ్ చేయొచ్చు. మరి చాలా మంది అనుమానం ఉంటుంది, రేపు ఆ పంట పండొచ్చు, వర్షం పడొచ్చు, పడకపోవచ్చు, మన పరిస్థితి ఏంటని. వర్షం మీద ఆధారపడే రోజులు పోయాయి, బోర్లు వచ్చాయి, బిందు సేద్యం వచ్చింది. కాబట్టి మనం ఎలాగైనా పంట పండించుకుంటాం, మనం ఎలాగైనా సాధించుకుంటాం. మనం పని చేయకపోతే పోర్టు నడదు. పోర్టు యాజమాన్యం అవ్వచ్చు, ప్రభుత్వ పెద్దలు అవ్వచ్చు, ఐపీ అవ్వచ్చు, దిగి వచ్చి మన కోరికలను గ్యారెంటీగా తీరుస్తారని నమ్మకంతో మనందరం ముందుకెళ్ళాలి. నేను డ్యూటీకి వెళ్ళను, నా పక్కన డ్యూటీకి వెళ్ళనివ్వనన్న నేనంతో ముందుకెళ్ళాలి తప్ప ఎవడన్నా వెళ్ళిపోతే నేను ఆడ వెనకాల వెళ్ళిపోతానన్న ముందుకెళ్ళకూడదు. ఎందుకంటే అందరికీ ఏది జరిగితే నాకు అదే జరుగుతుందని చాలా మంది ఆలోచిస్తారు. అందరికీ ఏది జరిగితే అది జరుగుతుంది, మన జీవితం కాదు. ఏదైనా పోరాడి సాధించుకోవాలి తప్ప ముష్టెత్తుకొని బతికే బాధ మంది కాదు. పోర్ట్ అండ్ డాక్ కార్మికులకు సంబంధించి వేతన సవరణ 2022 జనవరి 1 నుంచి జరగాల్సి ఉంది. 32 నెలలు అయింది, 7 సమావేశాలు జరిగినాయి. ఇంతవరకు ఒక సమంజసమైనటువంటి ఒప్పందం చేయటంలో కేంద్ర ప్రభుత్వం, పోర్టు యాజమాన్యాలు విఫలం చెందినాయి. అలాగే గత 3 ఏళ్ల బోనస్ ఇంతవరకు కూడా సెటిల్ చేయలేదు. ఆఖరికి కార్మికులు, ఉద్యోగులకి సంబంధించినటువంటి హాస్పిటల్, వైద్యం అందించే హాస్పిటల్ సైతం ఈరోజు పీపీపీ మోడల్లో పోర్టు ఆస్తులతో పాటు హాస్పిటల్ సైతం ఈరోజు అమ్మేయటానికి నిర్ణయం చేసింది. అలాగే కార్మికులు ఖాళీలు భర్తీ చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉంది. ఇట్లాంటి డిమాండ్లతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోవటం వల్ల రేపటి నుంచి నిరవధిక సమ్మెకి వెళ్ళాలని 11 మేజర్ పోర్టుల్లో ఉన్నటువంటి 6 ప్రధాన ఫెడరేషన్లు కూడా నిరవధిక సమ్మెకి పిలిపించినాయి. ఆ పిలుపులో భాగంగా విశాఖపట్నం పోర్టులో కూడా 100కు 100 పాళ్ళు కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయడానికి సన్నద్ధం అయ్యారు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలను త్వరలోనే కూల్చేస్తాం. అక్రమ టీడీఆర్లపై వచ్చే నెలలో స్పష్టత రానుంది. మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ వెల్లడి. హాస్టల్స్ లో పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలి. ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్. మేజర్ పోర్టుల్లో షరతులు లేని వేతన ఒప్పందం అమలు చేసి బోనస్ బకాయిలను వెంటనే చెల్లించాలి. యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్.
వాజీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.